మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రియులారా, కుడి వచ్చిన మీ అందరకు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మనం ధ్యానము చేయడానికి ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం ఒక్కసారి మనం చదువుకుందాం. 91వ కీర్తన 9వ వచనము నుండి 12వ వచనము వరకు. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. మమ్మలను మిక్కిలుగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగల రక్షకుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన దినములన్నిట నన్నైనా మీ కృపాక్షేమములు మాకు అనుగ్రహించి, మీ రెక్కల మాటున మమ్మను భద్రపరిచి క్షేమమిచ్చి సజీవుల లెక్కలలో మమ్మనుంచి ఈ సాయంకాల సమయంలో నా ప్రభువా, చిన్ని మందగా మమ్మను ఏర్పరిచి నా దేవా, నా ప్రభువా, మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు, మీ జీవ వాక్కులను ధ్యానించుటకు మా జీవితాలలో మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ లేఖన భాగాలను మేము ధ్యానము చేయిచూ ఉండగా నా ప్రభువా, అయోగ్యుడనైన నన్ను మీ నోటికి బూరగా వాడుకొని నా ప్రభువా, నాకు మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అందించుమని వినగలుగు చెవులను, గ్రహించు హృదయాలను, విని గ్రహించి ఆచరించి జీవించే జీవితాలను మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియ రక్షకుడునైన ప్రభు యేసు క్రీస్తు వారి కృపగలిగిన నామంలో ప్రార్థించుకుంటున్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ చదవబడిన లేఖనముల సారాంశము మొత్తము మనం ఆలోచన చేసినట్లయితే మన ప్రభువు మనకు సంరక్షకుడై ఉన్నాడు. మన దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులలో ఉన్నా, ఏ స్థలములలో ఉన్నా మనలను కాపాడు దేవుడై ఉన్నాడు. మనలను కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడని లేఖన భాగాలు సెలవిస్తున్నట్లుగా, మరి గడిచిన దినములన్నిటిలో కూడా ఆయన కృపలో మనలను భద్రపరిచి క్షేమమిచ్చిన మన ప్రభువునకు ఒకసారి స్తుతులు చెల్లిస్తూ, మరి ఈ వర్తమానము లేదా ఈ ధ్యానములో మనం ముందుకు కొనసాగి పోదాం. ప్రాముఖ్యంగా ప్రియులరా, ఈ 91వ దావీదు, ఈ 91వ కీర్తన మనం చూస్తున్నట్లయితే మనలో అనేక మందిని ఇష్టపడే కీర్తనగా ఇది ఉంటుంది. మనలో అనేక మందిని అనేక సార్లు ధ్యానించే కీర్తన భాగమై ఉంటుంది. ఈ కీర్తన మన పరమ తండ్రి యొక్క సంరక్షణ మరియు రక్షణ హామీనిచ్చే అమూల్యమైన వాగ్దానాల కీర్తన ఉంటది. అదే విధంగా ఈ కీర్తన క్రైస్తవ విశ్వాస జీవితంలో పరిపూర్ణమైన విశ్వాసాన్ని, నిశ్చలమైన నమ్మకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కీర్తన మరి ఎవరు రచించారు అనే విషయంలో కొంత సందిగ్ధత అయితే ఉన్నది. ఈ కీర్తన ముందు కీర్తన అయినటువంటి 90వ కీర్తన దైవజనుడైన మోషే చేస్తున్న ప్రార్థన కాబట్టి ఇది దానికి కంటిన్యూషన్ అని కొద్దిమంది బైబిల్ పండితుల అభిప్రాయము. అంత మాత్రమే కాదు గాని మనం చూస్తున్నట్లయితే
దావీదు మహారాజు రచించిన కీర్తనలలోని అనేకమైన ప్రాముఖ్యమైన అంశాలు ఈ కీర్తనలో పొందుపరచబడి ఉన్నాయి కాబట్టి ఇది దావీదుచే రచించబడిన కీర్తన అని కొందరి బైబిల్ పండితుల అభిప్రాయమై ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ప్రియులరా, క్రైస్తవ విశ్వాసాన్ని బలపరిచే ఒక అమూల్యమైన కీర్తన ఈ కీర్తన. ఈ కీర్తన ధ్యానం మనలో ఒక ధైర్యాన్ని ఇస్తుంది, మన విశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది, మనలను దేవుని కృపలో నడిపిస్తూ ఉంటది. ప్రియులరా, ఈ కీర్తన మొత్తాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తున్నట్లయితే ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా మనకు 3 అంశాలు వివరించబడి ఉన్నవి. 3 అంశాలు వివరించబడి ఉన్నవి. మొదటిది దేవుని సన్నిధి. రెండవది దేవుని సంరక్షణ. మూడవది దేవుని వాగ్దానం. దేవుని సన్నిధి, దేవుని సంరక్షణ, దేవుని వాగ్దానం. ప్రియులరా, ఈ కీర్తనలో మొత్తం 16 వచనాలు ఉన్నవి. ఈ 16 వచనాలలో మొదటి 2 వచనాలు దేవుని సన్నిధిలో, లేదంటే దేవుని సన్నిధిని ఆశ్రయించుట అనే విషయాన్ని కీర్తనకారుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన నిశ్చయతను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని ఈ కీర్తనకారుడు రుచి చూసి తెలియజేస్తూ ఉన్నాడు. అవును కదా ప్రియులరా, దేవుని సన్నిధిలో ఉన్నవారికి, ఆయన చాటున నివసించు వారికి ఆయన ప్రశస్తమైన ధైర్యాన్ని, నీడను, విశ్రాంతిని, ప్రశాంతతను అనుగ్రహించే దేవుడై ఉన్నాడని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. మన విశ్వాస యాత్రలో ఎవరైతే దేవుని సన్నిధిలో, అంటే దేవునితో సహవాసము అనునిత్యము కలిగి ఉంటారో వారికి దేవుడు తోడయుండి నడిపించే దేవుడై ఉన్నాడని ఈ 2 వాక్య భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మన దేవుడు మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వవ్యాప్తి, సర్వ సృష్టికర్త, సర్వజ్ఞుడు. అటువంటి దేవుని సన్నిధిలో, అటువంటి దేవునితో మనం సహవాసము చేసిన వారమట్లయితే ఎటువంటి పరిస్థితులలోనైనను ఆయన మనకు ప్రశాంతతనిచ్చే దేవుడై ఉన్నాడు. మనం నమ్ముకొనదగిన ఆశ్రయదుర్గమై ఉన్నాడు. కొరహు కుమారులు కూడా కీర్తన 46వ అధ్యాయం 1వ వచనములో ఈ విధంగా తెలియజేస్తూ ఉంటారు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మన ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయుడు ఎవరికి? ఎవరైతే ఆయనతో సహవాసమును కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన సన్నిధిలో నిత్య సంతోషమును కలిగి ఉండాలని ఆశపడుతూ ఉంటారో వారికి ఆయన
కోటగాను, ఆశ్రయదుర్గముగాను ఉంటాడని ఈ వాక్య భాగాల ద్వారా కీర్తనాకారుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన తెలియజేస్తున్నాడు ఖచ్చితముగా, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. మరి అటువంటి నిశ్చయతను మనం కలిగి ఉన్నామా? నా దేవుడు నాకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన నాకు కోటగా ఉన్నాడు అని మనం చెప్పగలుగుతూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. రెండవదిగా దేవుని సంరక్షణ. ఈ విషయాన్ని 3వ అధ్యాయము నుండి 3వ వచనము నుండి 13వ వచనము వరకు ఉన్న వాక్య భాగాలు మనకు తెలియజేస్తాయి. 3వ వచనము నుండి 13వ వచనము వరకు. అంటే 11 వచనాలలో దేవుని సంరక్షణ ఏ విధంగా ఉంటది అనే విషయాలు మనకు కీర్తనాకారుడు మనకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమియు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వీరు నన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగా ద్రొక్కెదవు. ప్రియులారా, ఈ వచనాల్లో మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క సంరక్షణ ఏ విధంగా ఉంటుందో అనేది ప్రస్ఫుటంగా తెలియచేయబడింది. మానవ జీవన యానంలో ప్రియులారా, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ఇక్కట్లు, అనేకమైన బాధలు, అనేకమైన కష్టాలు, అవమానాలు, అపనిందలు, హేళనలు, అనారోగ్య పరిస్థితులు అనేకమైనవి మనకి ఎదురు పడుతూ ఉంటాయి. ఒక చక్కటి సామెత ఉంటది కదా, లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. కష్టాలు, సుఖాలు నిమిత్తమే మానవ జీవన యానమని మనకు తెలియజేయబడుతూ ఉంటుంది. మరి ఈ కష్టాల మార్గంలో, ఈ కన్నీటి మార్గంలో, ఈ హేళనల సమయాలలో, ఈ అపనిందల సమయాలలో, అనారోగ్య పరిస్థితులలో ప్రియులారా, మనకు తోడై ఉన్న దేవుడు మనలను సంరక్షించే దేవుడై ఉన్నాడు. ఆయన రెక్కల మాటున మనలను భద్రపరచు దేవుడై ఉన్నాడు. మన శత్రువు మనపై దండెత్తెను. సాతాను మన జీవితాలలో అలజడలు సృష్టించినను, గలిబిలి కలిగించినను, మనకు తోడై ఉన్న దేవుడు, మనము ఆశ్రయించిన దేవుడు, మనము నమ్ముకొనిన దేవుడు నమ్మదగిన వాడు.
నిన్నెన్నడును విడువను, ఎడబాయను, భయపడకము, దిగులు పడకము. వాగ్దానము చేసిన మన పరమ తండ్రి నిత్యము మనలను కాపాడువాడై ఉన్నాడు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. ఆయనను ఆశ్రయించు వారికి, ఆయనతో సహవాసము అనినిత్యము కలిగి ఉన్న వారికి, ఆయన సన్నిధిని ప్రేమించు వారికి ఆయన పరిపూర్ణమైన సంపూర్ణమైన రక్షణను, సంరక్షణను, కాపుదలను, భద్రతను ఇచ్చే దేవుడై ఉన్నాడని కీర్తనకారుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి 2 వచనాలు దేవుని సన్నిధిలో లేదంటే దేవునితో సహవాసము కలిగి ఉంటే ఎటువంటి భయము లేకుండా నిర్భయముగా ప్రశాంతతతో కూడిన జీవన యానాన్ని మనం కొనసాగించగలమని తెలియజేస్తూ ఉన్నాయి. మరి 3వ వచనము నుండి 13వ వచనము వరకు మనము చూస్తున్నట్లయితే దేవుడు అనునిత్యము మనలను కాపాడు దేవుడై ఉన్నాడని, మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులలో ఉన్నా, ఏ స్థలములలో ఉన్నా ఆయన మనలను భద్రపరచు దేవుడై ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నది. మరి 3వ అంశముగా మనం చూస్తున్నట్లయితే దేవుడు ఇచ్చిన వాగ్దానం. 14వ వచనము నుండి 16వ వచనము వరకు ఈ 3 వచనాలలో ప్రభువు ఇచ్చే వాగ్దానం 7 అంశాలుగా మనకు కనబడుతూ ఉంటది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేనతని ఘనపరచెదను. అతడు నాకు మర్ర పెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తి పరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఈ 3 వచనాలలో 7 అద్భుతమైన వాగ్దానాలు ఇమిడి ఉన్నవి. లేదంటే వాగ్దానము 7 అంశములతో కూడి ఉన్నది. మొదటిది తప్పించెదను, 2 ఘనపరచెదను, 3 ఉత్తరమిచ్చెదను, 4 తోడై యుందును, 5 విడిపించెదను, 6 దీర్ఘాయువు చేత తృప్తిపరచెదను, 7 రక్షణ చూపించెదను. తప్పించెదను, సమస్తమైన కీడు నుండి తప్పించే దేవుడు. ఘనపరచెదను, నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనలను ఘనపరచు దేవుడై ఉన్నాడు. గొర్రెల కాపరి అయిన దావీదును మహారాజుగా చేసిన మన దేవుడు ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ కూర్చుండబెచ్చుటకై పెంట కుప్ప మీద నుండి బీదలను పైకు లేవనెత్తు మన దేవుడిస్తున్న వాగ్దానం, ఘనపరుస్తాను నిన్ను. 3వది ఉత్తరమిచ్చెదను. మన శ్రమలలో మనం కృంగి ఉన్నప్పుడు, మన వేదనలలో మనం అలసి ఉన్నప్పుడు జవాబునిచ్చే దేవుడు. మనకన్నిటినీ నాట్యముగా మార్చే దేవుడు. మన దుఃఖ వస్త్రాన్ని తీసివేసి సంతోష వస్త్రాన్ని ధరింపజేయే దేవుడు. మన ప్రార్థనలకు జవాబునిచ్చే దేవుడు. తోడయుందును,
మన జీవన యానంలో ఏ పరిస్థితులలో, ఏ మార్గాలలో, ఏ కష్టాల మార్గాలలో మనం వెళ్ళవలసి వచ్చినను ఇమ్మానుయేలు దేవుడుగా మనకు తోడై ఉండి, తొట్రిల్లకుండా, తడబడకుండా మనకు తోడై ఉండి నడిపించే దేవుడు మన దేవుడు. విడిపించెదను సమస్తమైన బంధకాల నుండి, సాతాను ఉచ్చుల నుండి విడిపించే దేవుడు మన దేవుడు. దీర్ఘాయువు చేత తృప్తి పరచెదను. పరిపూర్ణమైన ఆయుష్నిచ్చి మన జీవన యానములో మనలను ఆశీర్వదించే దేవుడు. రక్షణ చూపించెదను. ఆయన రక్షణ భాగ్యాన్ని మనకిచ్చి, ఆయన మహిమ కొరకు మనలను ఈ లోకంలో జీవింపజేస్తూ అనేక మందికి మనలను సాక్షులుగా జీవింపచేసి నడిపించే దేవుడు మన దేవుడు. తప్పించెదను, ఘనపరచెదను, ఉత్తరమిచ్చెదను, తోడైయుందును, విడిపించెదను, దీర్ఘాయువు చేత తృప్తి పరచెదను, రక్షణ చూపించెదను. అమూల్యమైన వాగ్దానం ప్రియులరా. మరి ఎవరు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు అని ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ తేట తెల్లంగా స్పష్టంగా లేఖన భాగాలు వివరిస్తూ ఉన్నాయి. ఎవరు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు అంటే 3 విషయాలు చూద్దాం. 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. రెండవదిగా, అతడు నా నామము నెరిగినవాడు గనుక. అతడు నా నామము నెరిగినవాడు గనుక. మూడవదిగా, అతడు నాకు మొర్ర పెట్టగా. అతడు నాకు మొర్ర పెట్టగా. ఒకటి, మనం దేవుణ్ణి ప్రేమించు వారమై ఉన్నప్పుడు. రెండవదిగా, ఆయన శక్తిగల నామమును మనము రుచి చూచి ఎరిగినప్పుడు. మూడవదిగా, మనము ఆ దేవాది దేవుని ప్రార్థించు వారమై ఉన్నప్పుడు ఈ వాగ్దానాలను మనం స్వతంత్రించుకుంటాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. ప్రియులరా, మరి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి? మనందరకు కూడా సుపరిచితమైన వచనం, లేఖన భాగం లేదంటే వాక్య భాగం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఏమిటి దేవుని ఆజ్ఞలు అని మనం చూసినట్లయితే, మనందరికి తెలిసిన దేవుని 10 ఆజ్ఞలు నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనము నుండి 17వ వచనము వల్ల పొందుపరచబడి ఉన్నాయి. మరైతే ప్రభువైన క్రీస్తు తన శిష్యులతో చక్కటి మాట తెలియజేస్తూ ఉన్నారు. మార్కు సువార్త 20వ అధ్యాయం మార్కు సువార్త
12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయము 30, 31 వచనాలు మనం చూస్తున్నట్లయితే, అంతకు ముందుగా 28వ వచనము నుండి మనము చూస్తున్నట్లయితే, శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చునని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలోనూ ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. దేవుడైన ప్రభువును మనం పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ప్రేమించాలి. అంటే ప్రభువు వాక్యమై ఉన్న దేవుడు, ఆదియందు వాక్యము, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యాన్ని మనం మన హృదయాలలో భద్రపరుచుకొని వాక్యానుసారం జీవించుచు ఆయనకిష్టులుగా మన జీవన యానంలో మనం కొనసాగిపోవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా, నా నామము నెరిగినవాడు గనుక. ఆయన నామము మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి, సర్వంత్రియామి. ఆ దేవుని యొక్క ఘనతను, గొప్పదనాన్ని, నమ్మకత్వాన్ని నీవు తెలుసుకున్నవాడవైతే, నమ్మినవాడవైతే, పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వాడవైతే, ఏ విధమైన నమ్మకత్వం మనం కలిగి ఉండాలంటే, ఆయన నా స్థితిని, నా పరిస్థితిని చూచే దేవుడై ఉన్నాడు. యెహోవా ఈరే. ఆయన నాకు జయమిచ్చు దేవుడై ఉన్నాడు. యెహోవా నిస్సీ. నా అనారోగ్యాలలో, నా రోగాలలో నాకు స్వస్థపరచు యెహోవా అయ్యున్నాడు. యెహోవా రాఫా. నా జీవన యానములో నాకు సమాధానమును, ప్రశాంతతను నిచ్చే దేవుడై ఉన్నాడు. యెహోవా షాలోమ్. సర్వశక్తిమంతుడైన దేవుడు నా దేవుడు ఎల్ షదాయ్ అను నీవు నమ్మగలిగితే, మనలను పిలిచిన దేవుడు, మిమ్మును పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని నీవు నమ్మకత్వాన్ని కలిగి ఉన్నట్లయితే, మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగలిగిన శక్తిగల దేవుడు అని నీవు నమ్మగలిగినట్లయితే, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడని నీవు నమ్మినట్లయితే, ఆయన నామమును, ఆయన శక్తిని నీవు గ్రహించిన వాడవు. దేవుని వాగ్దానాలు షరతులతో కూడి ఉన్నవి ప్రియులారా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక. నాయందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియున్న ఎడల. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చక్కగా వివరించబడి ఉంటది విషయాలు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నాయందు నిలిచియుండుడి, మీ యందును నేను నిలిచి ఉంటాను. ప్రియులారా,
మనలో చాలా మంది ఏమని ప్రార్థిస్తూ ఉంటామంటే, ప్రభువా అడుగుడి మీకు ఇవ్వబడును అన్నావు కదా! నిజమే. ఆయన అడుగుడి మీకివ్వబడును అన్నారు. అంత మాత్రమే కాదు గాని, నా యందు మీరును, మీ యందు నా మాటలును నిలిచియున్న ఎడల అడుగుడి సమస్తమును మీకు దేవుని చిత్తములో మీరు కోరినట్లయితే సమస్తమును మీకు ఇవ్వబడతాయి. ఆయన ఇచ్చే దేవుడు. నమ్ముదామా? ఆయన నామాన్ని మనం గుర్తెరిగిన వారమై ఉన్నామా? మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. శక్తి కలిగిన ఆయన నామాన్ని నీవు ఎరిగియున్నావా? ఇంకనూ మనుషుల మీదనే ఆధారపడి నీ జీవనయానాన్ని కొనసాగిస్తూ ఉన్నావా? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మూడవ అంశం కీర్తన 91వ అధ్యాయము. కీర్తన 91వ అధ్యాయము 15వ వచనం. అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. ఆయనను ప్రేమించుచున్నాం. ఆయన శక్తిని మనం నమ్ముచున్నాం. ఆయన నామాన్ని ఎరిగిన వారముగా ఉన్నాం. మరి మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంది? మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? కీర్తనకారుడు 141వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. మన ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారమైనదిగా ఉన్నదా? ఆయనకిష్టులుగా మన ప్రార్థనా జీవితం ఉన్నదా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. క్రైస్తవ విశ్వాస యాత్రలో ప్రియులరా, మనం చేయవలసిన 2 ప్రాముఖ్యమైన విషయాలు ఏమై ఉన్నవంటే, మొదటిదిగా బైబిల్ లేదంటే వాక్యాన్ని పఠించుట, ధ్యానించుట. రెండవదిగా దేవునికి ప్రార్థించుటగా. మొదటిదిగా పఠించుట దేవుని వాక్యాన్ని, రెండవదిగా దేవునికి ప్రార్థించుట. దేవుని వాక్యాన్ని పఠించుట అంటే దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుట. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఆ వాక్యమే మనలను నడిపిస్తది. ఆ వాక్యమే మనకు ధైర్యమిస్తది. ఆ వాక్యమే మన జీవన యానంలో మనం ఏ విధంగా ముందుకు కొనసాగిపోవాలనే విషయాలను తెలియజేస్తది. ఆ వాక్యం మనలను ఆదరిస్తది. ఆ వాక్యమే మనకు నెమ్మదినిస్తది. ఆ వాక్యమే మన త్రోవలకు వెలుగై ఉంటది. ఆ వాక్యమే మనకు ఖచ్చితమైన జీవన మార్గాన్ని తెలియజేస్తది. ఆ వాక్యమే మనకు బుద్ధి చెప్తది, గద్దిస్తది, ఖండిస్తది. అటువంటి జీవ వాక్యాన్ని పఠిస్తూ ఉన్నామా? వాక్యమై ఉన్న దేవునికి మన హృదయములో స్థానమిచ్చి ఆ వాక్యానుసారం మన జీవనయానములో మనం కొనసాగి పోతూ ఉన్నామా?
కీర్తనకారుడు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యాన్ని భద్రము చేసుకున్నాను. వాక్య పఠనం అంటే దేవుడు మనతో మాట్లాడుట. ప్రార్థించుట అంటే మనము దేవునితో మాట్లాడుట. ప్రార్థించుట మనం దేవునితో మాట్లాడుట. ఆయన రక్తములో కడగబడిన మనం, అమూల్యమైన ఆయన రక్తము ద్వారా కొనబడిన మనం, శుద్ధీకరించబడిన మనం, పరిశుద్ధపరచబడిన మనం, అబ్బా తండ్రి అని పిలుచుటకు యోగ్యులం. అటువంటి యోగ్యత కలిగిన మనం ఆయనతో మాట్లాడుట, ప్రార్థించుట, ఆయనను స్తుతించుట, ఆయనను ఘనపరచుట, ప్రభువు మన పట్ల చేసిన మేళ్ళన్నిటిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ప్రార్థించుట, మన అవసరతలను తెలియచేయుట, నిశ్చింతగా మన దేవుడు మన అవసరతలను తీర్చే దేవుడై ఉన్నాడని ఆయన సన్నిధిలో మన హృదయాలను కృమ్మరించుట, ప్రార్థించుట. బైబిల్ వాక్యాన్ని పఠించుట, రెండవదిగా ప్రార్థించుట. ఇది మన అనుదిన చర్య అయి ఉన్నది. ప్రియులరా, మనం ఆయనను ప్రేమించుచున్నాము గనుక, ఆయన యొక్క నామాన్ని మనం ఎరిగి ఉన్నాము గనుక, అంటే ఆయన ఎడల మనం పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాము గనుక, ఆయన సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉన్నాము గనుక, ప్రభువిచ్చిన ఈ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవడానికి అర్హులమై ఉన్నామనే నిశ్చయత మనం కలిగి ఉండాలి. క్రైస్తవ విశ్వాస యాత్రలో తప్పించెదను, ఘనపరచెదను, ఉత్తరమిచ్చెదను, తోడయుందును, విడిపించెదను, దీర్ఘాయువు చేత తృప్తిపరచెదను, రక్షణ చూపించెదను. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందామా? ప్రియులరా, మరి మనం బైబిల్ గ్రంథంలో కొద్దిమంది వ్యక్తుల్ని కొద్ది నిమిషాల్లో ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం 14 వచనము నుండి 30వ వచనం వరకు మనం చూసినట్లయితే, షడ్రక్, మెషక్, అబేద్నెగో అనేవారు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అని దేవుని నామాన్ని ఎరిగిన ఈ ముగ్గురు దేవుని ఆజ్ఞను ప్రేమించిన వారై, దేవుని ఆజ్ఞకు లోబడిన వారై, ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారై, ఆయనను ప్రార్థించే వారుగా ఉన్నట్లు చూస్తూ ఉంటాం. ఏ విధంగా వారు రక్షింపబడి ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. 3వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం 1వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమి జరిగింది అనేది వ్రాయబడి ఉంటది. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దూరాయన మైదానములో దాన్ని నిలువబెట్టించి ఏం చేశాడు? 4వ వచనములో, ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలను మాట్లాడు వారలారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా పిల్లంగ్రోవి, పెద్ద వీణే, సింఫోనియా, వీణే, విపంచిక, సకల విధములగు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. అవునమ్మా, థ్యాంక్ యూ సిస్టర్. ఆ బంగారు ప్రతిమకు సాగిలపడి నమస్కరించకపోతే వాళ్ళు ఏమవుతారట? వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. మండుచున్న అగ్నిగుండములో
పడద్రోయబడతారు. మరి ఈ ముగ్గురు భయపడ్డారా? దేవుని ఆజ్ఞకు లోబడ్డారా? దేవుని ఆజ్ఞను అతిక్రమించారా? అని మనం ఆ ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని ఆజ్ఞ ఏమయ్యున్నది? నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే 4వ వచనంలో, పైన ఆకాశమందే గాని, క్రింది భూమియందే గాని, భూమి క్రింద నేలయందే గాని ఉండి దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు. వాటిని పూజింపకూడదు. ప్రియులారా, మరి ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగో అనేవారు ఆ ప్రతిమకు సాగిలపడలా, రాజుకు భయపడలా. వారి జీవితాన్ని గూర్చిన భయం వారికి లేదు. ఎందుకంటే వారు నమ్మిన దేవుడు సజీవుడైన దేవుడు, రక్షించే దేవుడు. ఏ పరిస్థితిలోనున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి అపాయములో ఉన్నను కాపాడే దేవుడు. 15వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినడల సరే, మీరు నమస్కరింప ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడే అట్టి ఉన్నాడు అని రాజుగారు క్వశ్చన్ చేస్తే, షడ్రక్, మెషక్కును, అబేద్నెగో అనే ఈ ముగ్గురు రాజుతో ఇలాగ చెప్పరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. వారు చాలా ఖచ్చితంగా చెప్పారు, ఓ రాజా, నీవు చేయించిన ప్రతిమకు మేము సాగిల పడము. దేవుని ఆజ్ఞను వారు ప్రేమించే వారై ఉన్నారు. దేవుని ఆజ్ఞకు వారు లోబడిన వారే అయ్యున్నారు. దేవుని నామాన్ని, దేవుని శక్తిని వారు ఎరిగిన వారై ఉన్నారు. ఇది అలా క్రిందకు చూస్తూ ఉంటే వారు రక్షించబడిన విధానం, అగ్నిలో నుంచి వారిని బయటకు తీసుకొచ్చిన విధానం. రాజు ముగ్గురిని వేస్తాం కానీ అక్కడ నలుగురు కనపడుతున్నారేంటి అని వారి యొక్క శిష్యులతో లేదంటే సైనికులతో తెలియజేసినట్లుగా ఇదంతా మనం చూస్తూ ఉంటాం. రాజుకు నెబుకద్నెజరు 24 ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము ముగ్గురు మనుష్యులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు, నేను నలుగురు మనుష్యులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. హల్లెలూయా. మనకు తోడై ఉన్న దేవుడు ఇమ్మానుయేలు దేవుడు. ఏ స్థితిలోనున్నా, ఏ పరిస్థితులలో ఉన్నా విడువక ఎడబాయక కాపాడే దేవుడు. 28వ వచనం, నెబుకద్నెజరు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞలను వ్యర్థపరచురి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారు రక్షింపబడడమే కాక వారు సాక్షులుగా ఉన్నారు. రాజు సాక్ష్యం ఇస్తున్నాడు, ఈ దేవుడు తప్ప వేరే సమర్థుడైన దేవుడు లేడు. ప్రియులరా,
అటువంటి నమ్మకత్వాన్ని మనం కలిగి ఉన్నామా? మనమున్న చోట, మన పని స్థలములలో, మన ఆఫీసులో, మన సంఘములో, మన సహవాసములో దేవుని నామ మహిమార్థమై ఆయన ఆజ్ఞలకు లోబడి మనం జీవించువారుగా ఉన్నామా? మన నమ్మకత్వాన్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడా? ఒకసారి ఆలోచిద్దామా ప్రియులరా? అదే విధంగా ఒక్క అంశాన్ని జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తున్నట్లయితే ఇక్కడ తన రాజ్యం అంతటి ఏలియా పైన గురించి వ్రాయబడి ఉంది. చదవండమ్మా. 20 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. సిస్టర్ అందుక 7వ వచనం సెకండ్ పార్ట్ నుంచి చదవండమ్మా. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడునూ ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. ఎవరి యొద్ద మనవి చేయాలట? రాజు యొద్ద మాత్రమే మనవి చెయ్యాలని శాసనం చేయించేశారు వారు. 10వ వచనం చదవండి సిస్టర్. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. శాసనం ఏమని చేయబడింది? 30 దినముల వరకు రాజు యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను మానవుని యొద్ద అయినను ఎవడును ఏ మనవి చేయకూడదు. మరి ఈ దానియేలు దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏం చేస్తున్నాడు ఈయన? శాసనం చేయబడిందని తెలుసు. ఎవరి దానియేలు? ప్రధాని, అత్యున్నతమైన స్థానములో ఉన్నాడు. అయినా ఏం చేస్తున్నాడు? రాజ్య శాసనాన్ని పట్టించుకోలా, రాజుకి భయపడలా, సర్వ సృష్టికైన దేవుని ఆజ్ఞకు లోబడి అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. తర్వాత ఏం జరిగిందో మనకి తెలుసు. సింహాల గుహలో పడతాడు. సిస్టర్ 20వ వచనం చూడండి అమ్మా, చదవండి. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను గదా అనెను. రాజు చాలు. ఏమంటాడు ఈయన? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక అతడు తన దూత పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు ముగించెను. ఈ రాజు అయితే దానియేలును సింహాల గుహలో పడద్రోయించాడు. కానీ అతనికి ఎందుకో
తెలియని భావోద్వేగంతో ఈ దానియేలు దగ్గరికి వెళ్లి, దానియేలు బ్రతికున్నాడా? సింహాల చేత చీల్చి వేయబడ్డాడా? ఓ దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నేను రక్షిస్తాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధంగానే గుహ దగ్గరికి వెళ్లి అతను చూస్తాడు. చూస్తే దానియేలు సజీవుడిగా ఉన్నాడు. 26వ వచనం 2వ భాగం నుంచి చూడండి. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను. ఒక్కసారి అందరూ ఒకసారి చదవండి మీ వాక్యం మ్యూట్లోనే. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను. ఎవరి దానియేలు? దేవుని ఆజ్ఞకు లోబడి జీవించిన దానియేలు. దేవుని నామమును ఎరిగియున్న దానియేలు. దేవునికి అనునిత్యము రోజుకు ముమ్మారు ప్రార్థించే దానియేలు. దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని ప్రేమించిన దానియేలు. దేవుని నామమును ఎరిగిన దానియేలు. దేవుణ్ణి ప్రార్థించే దానియేలు. సింహముల నోట నుండి ఈ దానియేలును ఆ దేవాది దేవుడు రక్షించినని శాసనం రాయబడిందట. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప సాక్ష్య జీవితం ప్రియులరా. షడ్రక్ మెషక్ అబెద్నెగోలు దానియేలు మన విశ్వాస యాత్రలో ఈ వృత్తాంతాలు పురిగొలుపుతూ ఉన్నాయా లేదా, బలపరుస్తూ ఉన్నాయా లేదా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే, దేవుని వాగ్దానం మనలో నెరవేరాలి అంటే మనం ఆయనను ప్రేమించు వారమై ఉండాలి. ఆయన నామమును ఎరిగిన వారమై ఉండాలి. ఆయనను ప్రార్థించు వాడమై ఉండాలి. ఆయన యందు మనమును, మన యందు ఆయనను అంతగట్టబడి ఉండాలి. అటువంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దామా ప్రియులారా? ఆయన కాపాడే దేవుడు, ఆయన నడిపించే దేవుడు, మనకు బలమిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులలో ఉన్నా కృంగిపోకుండా, కుమిలిపోకుండా, నశించిపోకుండా ఆయన కృపాహస్తాలలో భద్రపరిచి మనల్ని నడిపించే దేవుడు. కానీ ఆయన ఎడల మన విశ్వాసం ఏ విధంగా ఉంది? విశ్వాసమునకు కర్త అయిన ఆ ప్రభువు వైపు మనము చూచుచు, ఆ కలువరి శిలువలో మన కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించిన మన ప్రియ పరమ తండ్రి వైపు మన ఆత్మీయ నేత్రాలను తెరచి ప్రియులరా, మన విశ్వాస జీవితంలో ముందుకి కొనసాగిపోతూ మన నమ్మకత్వాన్ని బట్టి ఆ దేవుడు మహిమపరచబడినట్లుగా మన జీవనయానములో మనం కొనసాగిపోదాం. అట్టి కృప దేవుడు మన అందరి జీవితాలలో మనకు అనుగ్రహించును గాక. విత్తబడిన వాక్కులు మరి దేవుడు మన జీవితాలలో, హృదయాలలో ఫలింపచేయును గాక. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, brother.